పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారు? భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకొని డోర్లు తెరుస్తాం. ఫైరింగ్ చేస్తారో లాఠీ చార్జీ చేస్తారో చూద్దాం. బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని శనివారం రాత్రి జూమ్ మీటింగ్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంది? మీ ఆలోచన ఏంది? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతాం చెప్పండి మనం? ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుండా మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వాళ్ళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు. రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొంచెం ఒకసారి ఆలోచించండి వాళ్ళు. ఈ సందర్భంగా ఆయన జూమ్ మీటింగ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి? దేశంలో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం, ఎక్కడా కూడా ఆలయాలను మూసివేయడం లేదన్నారు. యాదాద్రి ఆలయంలో కూడా బాలాలయం ప్రతిష్ఠ చేసిన అనంతరం దర్శనాలు కల్పించి అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టారు. ఆలయాన్ని ఎన్ని రోజులు మూసివేస్తారు? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులు, నాయకుల మీద ఉంది. బండి సంజయ్ ఇతర నాయకులు శాశ్వతం కాదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్ గొప్పది, మేము చెప్పిందే నడుస్తుంది, నేను చెప్పింది నడవాలని అకస్మాత్తుగా ఆలయాన్ని మూసివేస్తామంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. ప్రజలతో మాట్లాడి ప్రజలతో చర్చించి దర్శనాలు ఏ విధంగా ఇస్తారో చెప్పాలి. ప్రశ్నించేవారు ఎవరూ లేరు అనుకుంటే సరికాదన్నారు. బీజేపీ ద్వారా తాము తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకించాల్సిందే అన్నారు. కోడె మొక్కులు రాజన్నకు మొక్కుతారు, భీమన్నకు ఎలా చెల్లిస్తారన్నారు. ప్రతి గ్రామంలో శివాలయం లేదా అక్కడే మొక్కులు చెల్లిస్తారు కదా. ప్రజల సెంటిమెంటు, మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గ్రామాల్లో ప్రజలకు నాయకులు, కార్యకర్తలు స్పష్టంగా వివరించాలని ఆయన స్పష్టం చేశారు. ఆలయం మూసివేస్తారని ఇప్పటికే చాలామంది ఏడుస్తున్నారు. రాజన్నను చూడకుండా ఎలా ఉంటామని భక్తులు ఆవేదన చెందుతున్నారన్నారు. సమ్మక్క సారలమ్మ మహాశివరాత్రి జాతర రాబోతుంది. కావాలని పేరు ప్రతిష్టల కోసం ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తున్నారు అన్నారు. అభివృద్ధిని స్వాగతిస్తాం, సహకరిస్తామని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు బదులిచ్చారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు కామెంట్స్ కూడా చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభివృద్ధిలో భాగంగా దాదాపు 340 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు కల్పించడం జరుగుతుంది. రాజన్న ఆలయంలో 64 నుండి 80 పిల్లర్లు వేయడం జరుగుతుంది. అందువల్ల ఆలయంలో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. శృంగేరి పీఠాధిపతి వారి అనుమతితో, ఆదేశాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరుగుతుంది. రాజన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు ప్రతి ఒక్కరిని సహకరించాలని కోరడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, విస్తీర్ణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు 150 కోట్లు వెచ్చించుకొని
ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం వేముల రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు 11వ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచనకు అనుగుణంగా పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యథావిధిగా సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో నేను భక్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు 64 నుంచి 70 కొత్తగా పిల్లర్లు వేసి అన్విటీ మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము. ఈ విస్తీర్ణలో భాగంగా ఆ 64 నుంచి 70 పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో 120 పైల్స్ దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో ఎక్కడికి గట్టి దరి వస్తుందో గ్రామాలంటూ గట్టి దరి వచ్చేంత వరకు కూడా ఫౌండేషన్ వెళ్ళాలి కాబట్టి మిషన్ ద్వారా పంపించి 120 పైల్స్ ను మిషన్ ద్వారా దవ్వి ఆ గట్టి దరి దొరికేంత వరకు వెళ్లి అక్కడి నుంచి కాంక్రీట్ ద్వారా భూభాగానికి వచ్చి ఆ పైన 64 పిల్లర్లు నుంచి 70 పిల్లర్లు నిర్మాణం చేసి వాటిపైన ఈ మండపానికి సంబంధించి స్లాబ్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఆలోచనతోటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతోటి ఇంచుమించు 4-5 సార్లు వెళ్లి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది.